అమరావతి ఏపీ రాజధాని ప్రపంచం గర్వించదగిన క్యాపిటల్ సిటీ. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణంలో సెంటిమెంట్ మంట కలుస్తోంది. కొద్దిపాటి గాలివానకే కట్టడాలు కుప్పకూలుతున్నాయి. రాజధానిలో కొద్దిపాటి గాలివానకే యాగశాల కుప్పకూలింది. 2 నెలలకే అఖండ జ్యోతి ఆరిపోయింది. చంద్రబాబు సర్కారుకు ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ తప్పదని తేటతెల్లమవుతోంది. గుంటూరు జిల్లా తాళ్లూరు మండలంలో భూమి పూజతో ప్రచార ఆర్భాటం చేసిన చంద్రబాబు గతేడాది అక్టోబర్ 22న 250 కోట్లకు పైగా దుబారా చేసి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన నిర్వహించారు. అమరావతి నిర్మాణ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అక్కడ కనీస చర్యలు చేపట్టకపోవడంతో కొద్దిపాటి వర్షానికే యాగశాల నేలమట్టమైంది. శంకుస్థాపనకు ముందు 3 రోజుల పాటు పండితులతో ఇక్కడ హోమం నిర్వహించారు. అనంతరం యాగశాలను అలాగే వదిలేశారు. హోమం నిర్వహించిన యాగశాల ఇలా కుప్పకూలటం మంచిది కాదని పలువురు పండితులు ఆందోళన చెందుతున్నారు. అఖండ జ్యోతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు దేదీప్యమానంగా వెలుగుతోంది. అప్పట్లో సీఎం చంద్రబాబు చెప్పిన మాటిది. కానీ వెలిగించి 2 నెలలు కాగానే చప్పున ఆరిపోయింది అఖండ జ్యోతి. ప్రచారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిర్వహించిన జ్యోతులను ఉద్దండరాయునిపాలెం తీసుకొచ్చి అఖండ జ్యోతిని వెలిగించారు. దానికోసం అప్పట్లో పెద్ద ఫైబర్ స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయడంతో అఖండ జ్యోతి 2 నెలలకే ఆరిపోయింది. అమరావతిలోని అమరలింగేశ్వర ఆలయంలో ప్రభుత్వం అఖండ జ్యోతిని ఉంచింది. అక్కడ కూడా 2 సార్లు జ్యోతి ఆరిపోయింది. అఖండ జ్యోతిని శివరాత్రికి అమరలింగేశ్వర ఆలయం నుంచి కోటప్పకొండకు తీసుకెళ్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అమరావతి నిర్మాణానికి దేశం నలుమూలల నుంచి పవిత్ర జలాలతో పాటు మట్టిని సేకరించింది ఏపీ సర్కార్. రాష్ట్రంలోని 13,000 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీలు, విశాఖ, విజయవాడతో పాటు మరో 11 కార్పొరేషన్ల నుంచి 1,98 కలశాలతో పెద్ద ఎత్తున మట్టిని సేకరించారు. తీరా శంకుస్థాపనకు 2 రోజుల ముందు నుంచి ఉద్దండరాయునిపాలెంకు తీసుకొచ్చిన కలశాలు కేవలం 350 మాత్రమే. కలశాల మట్టిని గుట్టుగా పోసి నీటి కలశాల చుట్టూ పెట్టారు. మట్టిపై ఒక రేకుల షెడ్డును పెట్టారు. దీంతో చిరుజల్లులకే పవిత్ర మట్టి కొట్టుకుపోతోంది. ఈ మట్టి నీరుతో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో టైం క్యాప్సూల్ నిర్మిస్తామని చంద్రబాబు చెప్పిన గొప్పలు అన్ని ఇన్ని కావు. సెంటిమెంట్తో సేకరించిన మట్టి నీరుపై సర్కారుకు శ్రద్ధ లేకపోవడంతో కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.